స్వాగతం. వివాదాల సుడిలో చిక్కిన జాతీయ ఉగ్రవాద నిరోధక చట్టం మరింత జటిలమైంది. మార్చి 1న ఎన్సీటీసీని అమలు చేయడం లేదని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచే కాదు, స్వపక్షం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రతిష్టంభనకు గురిచేస్తోంది. అమలు కాకముందే వివాదాస్పదమైన ఈ చట్టం మనుగడను ప్రశ్నిస్తోంది. దేశంలోని నిఘా, పోలీసు వ్యవస్థలన్నింటినీ ఓ గొడుగు కిందకు తెచ్చేలా కీలక అధికారాలతో ప్రతిష్ఠించిన ఎన్సీటీసీ ఏ దారిలో వెళ్తోందో తెలియని పరిస్థితి. ఎన్సీటీసీ అమలైతే రాష్ట్రాల పరిధిలో ఉన్న అధికారాలు హరించిపోతాయంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యాఖ్యలతో మొదలైన వివాదానికి మరో 9 ముఖ్యమంత్రుల వ్యతిరేకతలు ఆజ్యం పోశాయి. స్వపక్షంలో మమతా బెనర్జీ కూడా చట్టంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అమలు తేదీ వాయిదా వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ అసలు ఎన్సీటీసీలో ఏముంది, ఎందుకింత వివాదాల్లో చిక్కుకుందో పూర్వాపరాలు పరిశీలిద్దాం. అమెరికాలో హ్యోమ్ల్యాండ్ భద్రతా వ్యవస్థ తరహాలో ఉగ్రవాదాన్ని అణిచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రవేశపెడుతోంది. దేశం వెలుపల లోపల ఉగ్రవాద అరాచక శక్తులను ఏరిపారేయడమే లక్ష్యంగా ఈ వ్యవస్థ రూపుదిద్దుకుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి తర్వాత అమెరికాలో ఏర్పడిన హ్యోమ్ల్యాండ్ భద్రతా వ్యవస్థతో మళ్లీ ఆ దేశంలో ఉగ్రవాదుల వల్ల మరణాలు లేవు. అంత పటిష్టమైన వ్యవస్థ భారత్లో ఏర్పాటవడం హర్షించదగ్గ విషయమే. దేశంలో ఉన్న అన్ని ప్రత్యేక నిఘా విభాగాలను ఒక గొడుగు కిందకు చేర్చే ఎన్సీటీసీ దేశానికి ఆవశ్యక వ్యవస్థ. ప్రస్తుతం దేశం భద్రత అగమ్యగోచరంగా ఉంది. ఏటా ఉగ్రవాదులు ఏదో ఒక మూల అరాచకం సృష్టిస్తూనే ఉన్నారు. ముష్కర మూకలు ఎప్పుడు దాడికి దిగుతారో అని బిక్కుబిక్కుమంటూ దేశ ప్రజలు ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితి మార్పునకు సరైన మార్గం ఎన్సీటీసీని అమలు చేయడం. ప్రతిపాదిత ఎన్సీటీసీ అమల్లోకి వస్తే నిఘా, కమాండో వ్యవస్థలు ఒకే గూట్లోకి వస్తాయి. రాష్ట్రాల మధ్య ఉగ్రవాద సమాచార మార్పిడి జరుగుతుంది. పరిశోధనలకు, నిఘాకు సరిహద్దులు చెరిగి అడ్డంకులు తొలగుతాయి. తక్షణ కమాండో ఆపరేషన్ దండం కేంద్రం చేతిలో ఉంటుంది. ఎవరి ఆదేశాలు, అనుమతులు, అంగీకారాలతో పనిలేదు. ఎక్కడికైనా కమాండోలు చొచ్చుకుపోవచ్చు. ఉగ్రవాద ఆరోపితులను అదుపులోకి తీసుకోవచ్చు. దీనివల్ల భద్రతా వ్యవస్థ పటిష్టమవుతోంది. దీని ఏర్పాటుకు కేంద్రం 2009 నుంచే కసరత్తు ప్రారంభించింది. జాతీయ రక్షణ సలహాదారు ఎంకే నారాయణన్ అమెరికాలోని ఎన్సీటీసీని సందర్శించి దాని పనితీరు గురించి విశ్లేషించారు. 2010 మార్చిలో కేంద్ర హోంమంత్రి చిదంబరం బ్రిటన్ను సందర్శించి అక్కడి జేటీఏసీ సంయుక్త తీవ్రవాద విశ్లేషణ కేంద్రం బలగాల పనితీరును పర్యవేక్షించారు. ఈ రెండింటి మేలు కలయికగా రూపొందిందే ఇండియన్ ఎన్సీటీసీ. ఇందులో 300 నుంచి 400 మంది సభ్యులు ఉంటారు. కేంద్ర నిఘా విభాగం, ఆర్ఏడబ్ల్యూ, సిఆర్పీఎఫ్, సైనిక నిఘా వ్యవస్థ, సరిహద్దు రక్షక దళం, నావికాదళ నిఘా వ్యవస్థల నుంచి వీరిని ఎంపిక చేస్తారు. దేశంలోని కీలక సమాచారం మొత్తం నాట్ గ్రిడ్ పరిధిలో ఉంటుంది. దేశంలోని అన్ని కీలక శాఖల నుంచి సమాచారం తెప్పించుకునే అధికారం ఉన్న సంస్థ నాట్ గ్రిడ్. బ్యాంకు ఖాతాల వివరాల మినహా మరి ఏ ఇతర సమాచారాన్నైనా అక్కడి నుంచి పొందవచ్చు. కానీ ఎన్సీటీసీకి మాత్రం ఆ లోటును కూడా లేకుండా చేశారు. అవసరం అనుకుంటే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి బ్యాంకు ఖాతాల సమాచారం తీసుకునే అవకాశం కల్పించారు. దాంతోపాటు నాట్ గ్రిడ్ పరిధిలో ఉండే 16 నిఘా వ్యవస్థల నుంచి ఎన్సీటీసీ సమాచారం పొందే వీలుంది. కాకపోతే నాట్ గ్రిడ్ నుంచి పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చేది 2014 నుంచి కావడం విశేషం. దేశంలో వివిధ భద్రతా వ్యవస్థల మధ్య సమన్వయం, సహకారాలతో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేసే అత్యున్నత సంస్థ ఎన్సీటీసీ. నిజానికి జాతీయ భద్రతకు సంబంధించి మన దేశంలో ఎన్నో విభాగాలున్నా ఇప్పటి వరకు అవి చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోయాయి. 2008 ముంబై దాడుల తర్వాత ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా సంస్థ కూడా పెద్దగా చేసిందేమీ లేదు. సమన్వయ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన మల్టీ ఏజెన్సీ సెంటర్ మ్యాక్ అనే వ్యవస్థ ఒకటుందనే చాలా మందికి తెలియదు. గతంలో వచ్చిన టాడా పోటా చట్టాలు నిర్వీర్యమైపోయాయి. పటిష్టమైన సమన్వయం కొరవడే పలు నిఘా విభాగాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఎన్సీటీసీ ఆలోచన దేశ భద్రతకు
మంచి అస్త్రం. ఈ వ్యవస్థకు ప్రాణం సమన్వయమే. నిఘా, విశ్లేషణ, ఎదురుదాడి ఇవే ఎన్సిటిసి ప్రాతిపదికలు. జాతీయ ప్రయోజనాలని తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలతో ముడిపెట్టడం అన్నటువంటిది అది మంచిది కాదేమో అనిపిస్తుంటుంది. రాష్ట్రాలకి తగినటువంటి అధికారాలు ఇవ్వాలి. అయితే దురదృష్టవశాత్తు దేశవ్యాప్తంగా మన పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నటువంటి తీరుతెన్నులు కనుక చూస్తున్నట్లయితే రోజు రోజుకి తీసికట్టుగా తయారైపోతూ ఉన్నాయి. కనుక గతంలో తీసుకున్నటువంటి చర్యలు దుర్వినియోగం అయ్యాయి గనక, తీసుకున్నటువంటి చొరవ దుర్వినియోగం అయింది గనక భవిష్యత్తులో కూడా అలాంటిది వద్దు అని అంటే ఇంకప్పుడు మరి ఈ దేశం ఏం కావాలి? ఒక భారతీయ పౌరుడిగా మనం ఈ చట్టం వేళ మనం అనుసరించవలసినటువంటి వైఖరి ఏమిటంటే ఇలాంటి చట్టం ఒకటి అవసరం. ఎన్సిటిసి చట్టం అమల్లోకి వస్తే ఉగ్రవాదానికి మూలాలైన ప్రాంతాల్లో గట్టి నిఘా వ్యవస్థలను అభివృద్ధి చేసి దాడికి దిగే వారి సమాచారం ముందుగానే తెలుసుకొని వారి పన్నాగాలను వమ్ము చేయవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను రాష్ట్రాలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అదుపులోకి తీసుకోవచ్చు. దీనివల్ల త్వరితగతిన నిందితులపై విచారణ చేయడమే కాక దాడుల నుంచి రక్షణ పొందవచ్చు. వీలైన సమాచారాన్ని రాష్ట్రాల సహకారంతో ఎప్పుడు పడితే అప్పుడు పొందవచ్చు. అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి మధ్య రక్షణ పరంగా గట్టి సయోధ్యకు అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఎన్సిటిసికి అధికారాలు కట్టబెడుతూ కేంద్ర హోంశాఖ ఫిబ్రవరి 3న ప్రకటించింది. ఇప్పటివరకు ఈ అధికారం జాతీయ పరిశోధన సంస్థ, జాతీయ దర్యాప్తు సంస్థలకు మాత్రమే ఉండేది. ఇక వీటన్నిటికీ ఓ సుప్రీం పవర్ వలె ఎన్సిటిసి పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. Internal security is a very complex issue. The security of the country is a shared responsibility. It is a responsibility that is shared by the central government and the state government. The Constitution of India, which assigns law and order and police to the state governments, has also assigned the responsibility of protecting every part of India from external aggression or internal disturbance under Article 355 of the Constitution. ఎన్సిటిసికి కల్పించిన విస్తృత అధికారాలే ఆ వ్యవస్థ అమలుపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగేలా చేశాయి. శాంతి భద్రతలు, నిఘా, పోలీస్ వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. దేశ భద్రత దృష్ట్యా ఎన్సిటిసిని ఏర్పాటు చేయాలని అనుకుంటే రాష్ట్రాల అభిప్రాయం కేంద్రం పరిగణలోనికి తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. రాష్ట్రాలకు సంబంధించిన అధికారాలను సంప్రదించకుండానే కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని కాంగ్రెసేతర ముఖ్యమంత్రులతో పాటు యూపీఏ మిత్రపక్షాలు కూడా తప్పుపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను ఎన్సిటిసి పేరుతో కేంద్రం లాగేసుకుంటోందన్న వాదనలకు తెరలేపాయి. ఇలాంటి వ్యవస్థ నిర్మాణంలో కీలకమైన సమన్వయాన్ని కేంద్రం విస్మరించిందని దుయ్యబట్టాయి. అత్యంత కీలకమైన భద్రతా అంశంలో సమాఖ్యకు భంగం కలగకుండా అందరి ముఖ్యమంత్రులను సంప్రదించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదన్నది వారి వాదన. The union government has completely bypassed the states in issuing this notification, which has draconian overtones. They've ignored the state governments. Law and order, intelligence, police, ये राज्य सरकार के हाथ में. एनसीटीसी अगर करना है देश की सुरक्षा को देखते हुए तो राज्य सरकार को कॉन्फिडेंस में लेकर के करना चाहिए. ये ममता बनर्जी ने एक पत्र के जरिए प्रधानमंत्री को लिखा है. గతంలో ఎన్డీఏ హయాంలోని పోటా చట్టం సమయంలోనూ ఇలాంటి నిరసనలే వ్యక్తమయ్యాయి. సరైన సమన్వయం కొరవడే ఆ చట్టాలు నీరుగారిపోయాయి. ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపాలు అధిగమించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాతే ఎన్సిటిసి లాంటి చట్టాల అమలు పటిష్టంగా జరగగలవు. ఎవరికి వారే యమునా తీరే అనుకుంటే లోగడ ఉన్న చట్టాల మాదిరిగానే ఇది కూడా ఉంది అని చెప్పుకోవడానికి తప్ప ఏమీ ప్రయోజనం ఉండదనేది ఎన్సిటిసిని వ్యతిరేకిస్తున్న వారి అభిప్రాయం. స్టేట్స్ దగ్గరే పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయి. స్టేట్స్ దగ్గరే కింద లోకల్ ఇంటెలిజెన్స్ ఉంటారు. ఏ ఊర్లో ఏ గ్రామంలో ఎవరేం చేస్తున్నారు అది బలపరుచుకోవాలి. మన సెక్యూరిటీ అనేది ఇంకొక గవర్నమెంట్ బాడీ, ఇంకొక డిపార్ట్మెంట్, ఇంకొక కార్పొరేషన్ చేస్తున్నారు. మెయిన్ వీక్నెసెస్ మనకు ఉన్నాయి కాబట్టి అందువల్ల ఉగ్రవాదుల్ని ఆప్ చేసేది దీనివల్ల ఆగుతాదని లేదు. ఏదో అవుతుంది, ఏదో మంద హెల్ప్ చేస్తారనుకున్నావు. కానీ ఇది ఆయన ఇమేజ్
రక్షించుకోవటానికి గబగబా తీసుకొచ్చి పెట్టేస్తున్న విషయం కానీ ఇది ఆప్ చేయొచ్చు, ఆలోచించవచ్చు, ఇలాంటిది అవసరం ఉండొచ్చు. అందరినీ సంప్రదించి ఏకగ్రీవంగా ఇలాంటివి రావాలి కానీ 10 మంది చీఫ్ మినిస్టర్ అపోజ్ చేశాక ఇలాంటివి తీసుకురావడం మంచిది కాదు. కేంద్రమే ఎన్సీటీసీని నేరుగా నిర్వహించడం వల్ల తమ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు గండి పడుతోందని పలువురు విమర్శలకు దిగుతున్నారు. అటు తమిళనాడు, బీహార్, గుజరాత్ ముఖ్యమంత్రులు ఈ చట్టం అమలుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల నాయకుల గొంతు నొక్కవచ్చనేది కేంద్ర పన్నాగమంటూ విమర్శలకు దిగుతున్నారు. రాష్ట్రాల హక్కులపై పూర్తి అజమాయిషీని కేంద్రమే చెలాయించే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు పంజాబ్లోనూ దీనిపై వ్యతిరేక గళం వినపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. Without consulting political parties or without consulting state governments, or they didn't put in the parliament for debate, unilaterally they have taken a decision. It is not good. It is a setback for cooperative federalism. In that context, I have written one letter to PM. Immediately cancel that order and also discuss about it. దీనిపై ప్రధాని మన్మోహన్ సింగ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. దీని ఏర్పాటులో యూపీఏ సర్కారు ఏకపక్షంగా వ్యవహరించిందని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్రాల నుంచి తిరుగుబాటు తప్పదని ఆయన వెల్లడించారు. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా, సమాఖ్య స్ఫూర్తిని తూట్లుపొడిచే విధంగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం మనకి బోధపడుతూ ఉంది. దాదాపు రాష్ట్రాలని తిరుగుబాటు చేసే పరిస్థితికి దారితీసింది. 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్సీటీసీతోనే ఉగ్రవాద నిరోధం సాధ్యమని కేంద్రం భావిస్తోంది. దీనిపై ప్రధానమంత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సహకరించాలని కేంద్ర హోంమంత్రి చిదంబరం ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేస్తామని ప్రకటించారు. త్వరలో రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, డీజీపీలతో సమావేశం ఏర్పాటు చేసి దీనికి పరిష్కారం కనుగొనున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఒకదానికొకటి సహకరించుకున్నప్పుడే అమెరికా తరహాలో ఎన్సీటీసీ భద్రతా వ్యవస్థ విజయవంతమవగలదు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలన్నిటినీ సంప్రదించి వారి సూచనలు తీసుకోవాల్సిందే. ఆదిలోనే హంసపాదులా ఎన్సీటీసీ ప్రారంభం కాకుండానే వివాదాల సుడిలో చిక్కుకుంటే అది దేశ భద్రతకు మంచిది కాదనేది నిపుణుల వాదన. దీనిపై తక్షణం ఓ నిర్ణయాన్ని తీసుకుని దేశానికి సవాలు విసురుతున్న ఉగ్రవాద భూతాన్ని అంతం చేసే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.